నమస్కారం ప్రజలారా, మీ అందరికీ తెలుసు మనం పార్టీ పెట్టాం. కండువా రే, లేకపోతే నిన్నే పార్టీ పెట్టి ఈరోజే మూస్తాను అనుకుంటారు. సారీ ప్రజలారా, మర్చిపోయాను కండువా వేసుకోవడం. ఏమనుకోకండి, ఎందుకంటే అలవాట్లో పొరపాటు. ఇంతకుముందు మనం పార్టీ పెట్టింది లేదు కదా. ఎందుకంటే నాకు కూడా తెలిసింది, బాగా చదువుకున్న వాళ్ళకంటే ఏళ్ళు ముద్రగల పార్టీ పెడితేనే బాగా నడుస్తుందంట. అందుకే నేను 10వ తరగతి చదువుకొని పార్టీ పెట్టాను. మీ అందరికీ తెలుసు నేను పార్టీ పెట్టిన విషయం. నా భూతో నా భవిష్యత్ పార్టీ అయితే మన పార్టీ పేరు. ఇక విషయానికి వస్తే చాలామంది ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత కామెంట్లో, అన్న నాకు కడప నుంచి ఎమ్మెల్యే సీట్ కావాలి, నాకు కర్నూలు నుంచి ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి చాలామంది వచ్చి మన కింద కామెంట్లో పెట్టారు. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే కొన్ని లక్షణాలు అయితే కావాలి. ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఒక 30-40 కంపల్సరీగా ఉండాలి, లేదంటే మా పార్టీలో జాయిన్ చేసుకోం. ఇదైతే మ్యాండేటరీ. రెండోది వచ్చేసరికి జనాల్ని బాగా ఎందుకంటే ఇది చాలా మనకు అవసరం. జనాలకు ఏదైనా అవసరం ఉండి ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత, కాళ్ళు అరిగిపోయి తిరిగిన తర్వాత సెటిల్మెంట్ కోసం మన దగ్గరికే రావాలి. ఆ సెటిల్మెంట్ మనమే చేయాలి, ఆ సింపతి మనమే కొట్టుకోవాలి. అందుకే ఈ లక్షణం అయితే మ్యాండేటరీగా ఉండాల్సిందే. మూడోది వచ్చేసరికి జనాల భూమి ఎలా అని తెలిసిందంటే కనుక ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ నేను మీకే ఇస్తాను. ఇదైతే మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మా పార్టీలో చదువుకున్న వాళ్ళకైతే ఎలాంటి అవకాశం ఉండదు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి మాకు చాలా దూరం. ఇలా రేపులు మటలు చేసేటోళ్ళు, ఇలా జనాల భూములు లాక్కునేటోళ్ళకి మాత్రమే మేము సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం గల కారణం ఏంటంటే, చాలామంది ఉత్సాహంగా ఉన్నారు మన పార్టీలో జాయిన్ అవ్వడానికి. అందుకే ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ టాలెంట్ ఇంకా ఏదైనా ఉంటే కనుక మీరు కింద కామెంట్లో చెప్పండి, అది కూడా నేను యాడ్ చేస్తాను. రేపు వచ్చేసరికి మన పార్టీ ఉచిత పథకాలు ఏదైతే ఇస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతటితో సమాప్తం ప్రజలారా. నమస్కారం, జై భారత్, జై హింద్. నా భూతో నా భవిష్యత్ పార్టీకి మీ ఓటు. నమస్తే.